అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? తప్పు చేస్తే నా కొడుకు నేనే తీసుకుపోయి జైల్లేస్తా, ఊకుంటా అనుకుంటున్నావు అని మీదికి. నువ్వేం ఫికర్ చేయకు తమ్మి, నేను చూసుకుంటది, ఆఫీసర్లంతా మనోళ్ళే అని లోపట. ఏం రో ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనెవలా తెలుసా నీకు? ఎమ్మెల్యే మా కాక సడ్డకుని పెద్దనైన షిన్నల్లుడే, షీరి షింతకు గడతా ఏమనుకుంటున్నావో అని తోక చుట్టాలు. సార్ నాతోటి పెట్టుకోకు, ముందే చెప్తున్నా. ఒక్క ఫోన్ కొడుతున్నంటే మా సర్పంచ్ సాబ్ ఉరికొస్తాడు, నీ ఇష్టం మళ్ళా అని ఊరోళ్ళ దమ్కీలు. గిసొంటి టైంలా గీ వార్త నియంగా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏనబ్బా. సీఎం సారా మజాకన సొంత అన్నను కూడా ఇడిచిపెడతలేడు. చెరువు జాగలు ఇల్లు కట్టిండని నోటీసులు పంపిరు బాజాప్తా. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సార్ ఇల్లేది హైదరాబాద్ లో దుర్గం చెరువు FTL జాగలు ఉందని తేలితే 30 రోజులలో మీరు గులగొడతారా, మేము బుల్డోజర్లు దింపాలా అని నోటీసులు ఇచ్చిర్రు ఆఫీసర్లు. రూల్స్ తప్పితే మా ఇంట్లో కూడా ఇడిచే ముచ్చటే లేదని చెప్పినట్టే ఏ చూపించిండు అన్నట్టు. ఈ బంగ్లా నేను కట్టలేదు, 8 ఏళ్ల కిందట కొన్నా, అప్పుడు నాకు ఈ ముచ్చట తెలియదు. ఒకళ్ళ రూల్స్ పాటించకుంటే కూలగొట్టు రీ అంటున్నాడు సీఎం సార్ వాళ్ళ అన్న కూడా. लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. गवर्नमेंट छोड़ना चाहे छोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. ఈ ఒక్క బంగ్లానే కాదు, దుర్గం చెరువు చుట్టూరు 5 కాలనీల 204 బంగ్లాలకు నోటీసులు అందినాయి. ఇంటి గోడల మీద F అని రాసిండ్రు, అంటే FTL చెరువు జాగ అన్నట్టు. ఇది BRS దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ క్యాంప్ ఆఫీసు. పెద్ద లీడర్లు, యాక్టర్లు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, జడ్జిలు, బిజినెస్ మ్యాన్లు ఇళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి 30 రోజులలో గులగొట్టాలని. అయితే వీళ్ళు ఏమంటారు అంటే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, సర్కార్ ఆఫీసర్లే ఇచ్చిరని కాగితాలు చూపిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ SC ఇరిగేషన్, SC లేక్స్ అండి, ఈ డైరెక్టర్ ప్లానింగ్ SC లేక్స్, ఇవి అందరూ కలిసి వీరందరూ తరువుగా స్టడీ చేసి ఏమని రిపోర్ట్ ఇచ్చారు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ FTL లేదు. గివెన్ రిప్రజెంటేషన్ టు అగైన్ తహసీల్దార్ ఎవరైతే రాశారో వాళ్ళకి, డిప్యూటీ కలెక్టర్కి RDO అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది క్యాన్సిల్ చేయండి, మీ ఆర్డర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్. ఒకళ్ళు కోర్టుకు పోతున్నారు మా బంగ్లాను ఉలగొట్టకుండా చూడండి రాని. మాదాపూర్ దుర్గం చెరువు అప్పట్లో 84 ఎకరాలు ఉండే, ఏం తక్కువ 50 ఎకరాలు మింగినరంటే చూడండిగా. అందాల బంగ్లాలు, హోటళ్లు, షాపులు నడిపిస్తున్నారు. కబ్జా పెట్టుడే తప్పంటే ఇళ్లకెళ్లి మురికి నీళ్లు చెల్లర కలిపిరట. కొద్దు ముఖ్యమంత్రి సార్ అన్నోళ్ళ ఇంటికే నోటీసులు అందినాయి అంటే చూడాలి మరిగా ఏమైతుందో. ఓ దిక్కు హైడ్రారు వాడు ఇట్లుంటే మణికొండలో పేద నాలను కబ్జా చేసారు, కిలోమీటర్ల పొడుగుత. ఆఫీసర్లకు తెలిసి 2 JCBలను పెట్టి మట్టి అంతా సాఫ్ చేసిండ్రిగా. బ్లడ్ అంతా అపార్ట్మెంట్ లోకి వస్తుంది. అది ఈ డైవర్షన్ పెట్టారు, బాగానే ఉంది. ఇది కూడా సరిపోదు మాకు. ఈ పాత నాలా కూడా, ఇది మామూలు ఎదుర్కొన్న నాలా కాబట్టి ఈ నాలా కూడా కంపల్సరీ ఉండాలి. అయితే కొందరు ఆఫీసర్లు పాత నోటీసులు అడ్డం పెట్టుకుని పైసలు గుంజుతురని సీఎం సార్ కు తెలిసి సీరియస్ అయ్యిండు. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇప్పుడు నోటీసులు GHMC, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలు ఇస్తున్నాయి. ఇట్లా కాకుండా సీదా హైడ్రానే ఇస్తానికి ఏం చేయాలనే దాని మీద మీటింగ్ పెట్టింది సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమారి మేడం. అంతా మంచిగానే ఉన్నది కానీ మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంది అనే చర్చ నడుస్తున్నది కదా. GHMC చందానగర్ డిప్యూటీ కమిషనరు, HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసరు, నిజాంపేట మున్సిపల్ కమిషనరు, నిజాంపేట తహసీల్దారు, సర్వేలర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని సైబరాబాద్ పోలీసులకు చెప్పిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. ఇంకా చాలా మంది ఆఫీసర్ల లిస్టు తయారైతుందట. కొద్దు ముఖ్యమంత్రి సారు అన్ననే ఇడుస్తలేడంటే ఇక కడమోళ్ళని ఇడుస్తారు. ఈ ముచ్చటిట్లుంటే హైడ్రా సూపర్ నడుస్తుంది, నా వంతు ఆసరైతాని 25 లక్షల చెక్ ఇచ్చిండు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్న. ఇంకో దిక్కు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమో గిట్లా అన్నాడు. మీరు పోలీస్ అధికారి అనుకుంటున్నారా, లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా? అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే